వెల్కమ్ టు G7 భక్తి. రంజాన్ వ్యక్తిత్వ నిర్మాణం పార్ట్ 5కి స్వాగతం సుస్వాగతం. జై హో మూమెంట్ నేషనల్ సెక్రటరీ అయినటువంటి ముస్తాక్ అహ్మద్ అభిలాష్ గారు ఉన్నారు. సార్, G7 స్టూడియోకి స్వాగతం సుస్వాగతం. అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబరకాతుహు. వలైకుం సలాం వరహమతుల్లాహి వబరకాతుహు. ముందుగా మేము వ్యక్తిత్వ నిర్మాణం అది మాట్లాడుకుందాం. సో దీని గురించి ఇప్పుడు ఇస్లాంలో ఈ వ్యక్తిత్వ నిర్మాణం గురించి చాలా బలంగా రాసి ఉంది, ఆచరణల గురించి కానివ్వండి. సో అలా అయితే ఇతరులతో పోల్చుకుంటే మన ముస్లిం సోదరులో వ్యక్తిత్వ నిర్మాణం చాలా బలంగా ఉండాలి, చాలా ఆదర్శంగా ఉండాలి. కానీ అందరితో పాటు నార్మల్గానే ఉంటుంది. ఇది ఏ విధంగా మేము ఎక్స్ప్లెయిన్ చేయగలం సార్? మొదటి విషయం అంటే గత ఎపిసోడ్స్ నుంచి మనం ఒక విషయాన్ని క్యారీ చేసుకుంటూ వస్తున్నాం. మన ఈ టాపిక్ పేరే ఉంది, రంజాన్ వ్యక్తిత్వ నిర్మాణం. ఓకే, ఇంకా ఖురాన్ చెప్పేది, హదీస్ చెప్పేది కూడా రంజాన్ మాసం వచ్చిందే వ్యక్తిత్వ నిర్మాణం కోసం. దాని రిలేటెడ్గానే మీరు ఒక ప్రశ్న అడిగారు. నాకు అర్థమైంది ఏంటంటే మీ ప్రశ్న, సామాన్య ప్రజలు ఎవరైతే ఖురాన్ హదీస్ నమ్మరో వారి క్యారెక్టర్ కంటే ఖురాన్ హదీస్ నమ్మే వారి క్యారెక్టర్ ఏమీ బెటర్గా లేదు అనేది కదా మీరు చెప్పేది. దీనికి కారణం ఏంటి? దీనికి కారణం ఏమిటంటే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అనుచరులు గతించి ఇప్పటికి 1450 సంవత్సరాల దరిదాపు అవుతుంది. ఈ క్రమంలో ఈ నిడివిలో ఒక మార్పు సంభవించింది. అదేమిటంటే విశ్వాసము కలిగి ఉన్న లేక ఆచరణ చేస్తున్న దాని ఉద్దేశం ఒకటి ఉంటుందండి. దాన్ని ఏం చెప్పాలి? విశ్వాసము, దాని డిమాండ్స్. ఓకే, అలాగే ఆచరణ, దాని డిమాండ్స్. ఇవి రెండు మనం గమనించాలి. సాధారణ చూడండి, ఒక సామెత చెప్తారు మన తెలుగులో, ఇల్లు అలకగానే పండుగ కాదు. ఇల్లు అలకటం అనేది ఒక ప్రక్రియ. అన్నంత మాత్రాన పండుగ అవ్వదు కదా. పండుగ అది వేరే సెక్షన్ అది. అలాగే ఇంకా చెప్పాలంటే యూరప్ కంట్రీస్, అమెరికా అనే దేశాల్లో చాలా చక్కగా మొత్తం రోడ్డు, గార్డెనింగు, ఏమంటారు, పార్కులన్నీ కూడా చాలా కళకళలాడుతూ మనకు కనిపిస్తాయి. అవి చూసి వచ్చి మనం కూడా ఏం చేస్తామంటే మన గ్రామంలో కూడా ఒక పార్క్ కట్టేస్తాం మనం. ఓకే, అయిపోయింది, అందరూ కూడా మంత్రి గారు వస్తారు, అందరూ తప్పట్లు కొట్టేస్తారు, హ్యాపీ, అంతా అయిపోయింది. మళ్ళీ 2-3 నెలలు అయ్యేటప్పటికి అదంతా వాడిపోయి మాడిపోయి ఉంటుంది. అది కారణం ఏంటంటే ఇక్కడ ప్రతి పనిలో 2 అటెంప్ట్స్ ఉంటాయి. ఫస్ట్ అటెంప్ట్, సెకండ్ అటెంప్ట్ అని చెప్పేసి ఉంటుందన్నమాట. ఆ 2 అయినప్పుడు అది పరిపూర్ణ అవుతుంది. అలాగే అంటే యాక్చువల్గా పార్క్ దగ్గర ఏం జరగాలి? ఎంత ఉత్సాహంగా పార్క్ ఆ గార్డెనింగ్ అంతా చేసి ఆ ప్లాంట్స్ నాటి ఆ ఫస్ట్ డే చేశారో దాని మెయింటెనెన్స్ కూడా కంటిన్యూ అవ్వాలి కదా. అలా అయినప్పుడే ఆ ఫస్ట్ అటెంప్ట్ యొక్క ఉద్దేశం నెరవేరుతుంది. దాన్ని అలా వదిలేసామనుకోండి, అది మళ్ళీ పాడైపోతుంది. అదేవిధంగా ఇస్లాం చెప్పేది కూడా ఏంటంటే, ఇస్లామీయ విశ్వాసాలు ఉన్నాయి. నేను అల్లాహ్ని నమ్ముతున్నాను, దేవుడు ఒక్కడే నమ్ముతున్నాను. ఓకే, దేవుడు ఒక్కడే నమ్ముతున్నందుకు ఆ నా నమ్మకం, ఆ నా విశ్వాసము ఏం కోరుతుంది, ఏం ఆశిస్తుంది మీ నుండి అనేది పాయింట్ ఇక్కడ. వన్స్ నేను సృష్టికర్త నమ్ముతున్నాను అని ప్రకటన చేశాను. ఆ ప్రకటన ఉద్దేశం ఏంటంటే, ఆ ప్రకటన చేసినటువంటి వ్యక్తిని నేను ఏం చేయాలంటే, ఆ సృష్టికర్తతో ఇతరుల్ని సహవర్తులు చేయకూడదు. ఇది మనందరికీ తెలిసిందే. అంతవరకు సరిపోతుందా అంటే కాదు. ఆ సృష్టికర్తని సమస్తం చూచేవాడు, సమస్తం వినేవాడు, హృదయాల్లో రహస్యాలు గ్రహించేవాడు అని కూడా నమ్మాలి. ఈ 3 నమ్మకాలు ఎప్పుడైతే వస్తాయో అప్పుడు నేను మనసా వాచా కర్మణా చేసేటువంటి పనులు, అంటే ఉదాహరణకి నేను నోటి దురుసుతనంతో ఇతరులను దూషిస్తున్నాను. నేను అల్లా నమ్మిన వ్యక్తి, అల్లా నమ్మాను కదా. కానీ ఆ నమ్మకం ఏం కోరుతుందంటే, నువ్వు ఇతరులను దూషించకూడదు, ఎందుకంటే నీ దూషణలు భూషణలు అన్నీ దేవుడు వింటున్నాడు. కనెక్ట్ అవుతుంది చూడండి అక్కడికి. అలాగే నువ్వు చెడు చూపు చూడకూడదు, నువ్వు చూస్తున్న దాన్ని అల్లా చూస్తున్నాడు. మొదటిది ఏంటంటే మనం చెప్పే మాటలు వింటున్నాడు, మన చేతల్ని ఆయన చూస్తున్నాడు. సరే, మాటలు చేతలు ఆయన గమనిస్తున్నాడు కదా, రైట్. కానీ లోపల
ఇతర వ్యక్తుల పట్ల, ఇతర స్త్రీల పట్ల, తన తోటి సోదరుల పట్ల, బంధువుల పట్ల, ఎవరి పట్ల అయినా సరే చెడు దృక్పథం అనమాట. వాళ్ళ పట్ల ఈర్ష్య కానీ, కామదృష్టి కానీ, ఇలాంటి నేను ఎక్కడ మనసులో కలిగి ఉన్నాను. పైకి మాత్రం ఆ అమ్మ చాలా మంచివాడండి, మంచి మాటలు మాట్లాడతాడు, మంచి పనులు చేస్తాడు. చూడండి ఇక్కడ మంచి మాటలు, మంచి పనులు. కానీ మంచి ఆలోచనలు ఉన్నాయా సార్కి? అది బయట వాళ్ళు కనిపెట్టలేకపోతున్నారు. ఎవరు కనిపెడతారు? అది దైవం కనపడతాడు. అంటే ఇన్నహు అలీముం బిజాతి సుదూర్ అని ఖురాన్ చెప్తుంది. నిశ్చయంగా దేవుడు మీ హృదయ రహస్యాల్ని ఎరుగుతాడు, గమనిస్తున్నాడు అని ఉంది. కాబట్టి నేను నా ఆంతర్యంలో వచ్చే చెడులను కూడా కంట్రోల్ చేసుకోవాలి. ఇదంతా ఎవరు డిమాండ్ చేస్తున్నారు? నా విశ్వాసం డిమాండ్ చేస్తుంది. నేను అల్లాహ్ని విశ్వసిస్తున్నాను అని ప్రకటన చేశాను కదా, నా ప్రకటన నా నోటిపై కంట్రోల్ చేయాలి, నా చేతలపై కంట్రోల్ చేయాలి, నా ఆలోచనలు కంట్రోల్ చేయాలి అనే డిమాండ్ ఏం చేస్తుంది? ఎవరు చేస్తుంది? అది నా విశ్వాసము డిమాండ్ చేస్తుంది. ఈ రెండు తప్పనిసరి అన్నమాట. విశ్వాస ప్రకటన చేసి నా నోటిపై అదుపు లేదు, నా చేతలపై అదుపు లేదు, నా ఆలోచనలపై అదుపు లేదు అంటే నా ఈ విశ్వాసము, ఇది ఇస్లాం ఇచ్చేటువంటి దృక్పథం అనమాట. సో ఈరోజు ఫస్ట్ అటెంప్ట్ మన దగ్గర ఉంది. ఏంటి? అల్లాహ్ పట్ల విశ్వాసం అనేది మన దగ్గర ఉంది. బట్ సెకండ్ ఏంటది? ఆ విశ్వాసము కోరే డిమాండ్స్ని మాత్రం మనం ఆచరించడం లేదు. ప్రవక్త కాలంలో సహాబాలు ఏంటి? విశ్వాస ప్రకటన చేశారు, దాని డిమాండ్స్ని వాళ్ళు అవలంబించారు. దేవుడి పట్ల విశ్వాసం కూడా చెప్పుకున్నాం. అలాగే పరలోకం పట్ల విశ్వాసం అన్నారు. పరలోకం పట్ల విశ్వాసం ఉన్నటువంటి వ్యక్తి ఏం చేయాలి? ఇక్కడ మనోవాంఛలు, ఇక్కడ కోరికలను కంట్రోల్ చేసుకోవాలి. ఎందుకు? నా మనస్సులో కోరికలు తీర్చుకునేటువంటి ప్రపంచం వేరేగా సృష్టించాడు దేవుడు. ఈ లోకము కేవలం ఒక పరీక్షార్థం ఇవ్వబడింది. ఈ లోకం ఎంజాయ్మెంట్ కోసం కాదు, ఎంజాయ్మెంట్ కోసం వేరే లోకం ఉంది. కాబట్టి నాకు కనిపించేటువంటి సుఖభోగాలు, నా ముందుకు వచ్చేటువంటి మనోవాంఛలు, నాలో రగిలే మనోవాంఛలు, వీటన్నిటి సప్రెస్ చేశాను నేను. ఎందుకు? ఇవన్నీ తీర్చుకోవడానికి, అనుభవించడానికి ఒక వేరే లోకం ఉంది. ఇది పరీక్షార్థం ఇవ్వబడింది అన్నది ఏది డిమాండ్ చేస్తుంది? పరలోకం పట్ల విశ్వాసం అది డిమాండ్ చేస్తుంది మీకు. ఆ తర్వాత ప్రవక్త పట్ల డిమాండ్ అంటే తౌహీద్ ఆఖిరత్, తౌహీద్ రిసాలత్ ఆఖిరత్ అంటాం మనం. తౌహీద్ ఆఖిరత్ చెప్పేసా. ఇప్పుడు రిసాలత్ అంటే ఏంటి? నేను ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంని విశ్వసిస్తున్నాను అన్నారు, అంతే, అయిపోయింది. ఈ విశ్వాసం ఏం డిమాండ్ చేస్తుంది? ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంలోని సహనము, ఆయనలోని శాంతి, ఆయనలోని త్యాగశీలత డిమాండ్ చేస్తున్నాయి. ఇవి నేను పాటించకుండా నేను ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం పట్ల విశ్వాసం కలిగి ఉన్నాను ప్రకటించేస్తే సరిపోదు. వ్యవహారం వచ్చేటప్పుడు కళ్ళెర చేస్తున్నాను, కేకలేస్తున్నాను, ఇంకా బరస్ట్ అయిపోతున్నాను. కానీ ఐఎమ్ బిలీవర్ ఆఫ్ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అంటున్నాను. ఇది చల్లదు. ఫస్ట్ అటెంప్ట్ ప్రకటన, ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం పట్ల విశ్వాసం ఉంది. సెకండ్ అటెంప్ట్ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క బిహేవియర్ మీలో రావాలి. అందుకే అల్లాహ్ చెప్తున్నాడు, ఖుల్ ఇన్ కుంతుమ్ తుహిబ్బూనల్లాహ్, ఓ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ప్రకటించు, అల్లాహ్ ప్రేమను మీరు కోరుకుంటే, అల్లాహ్ ప్రేమ మీరు కోరుకుంటే, ఖుల్ ఇన్ కుంతుమ్ తుహిబ్బూనల్లాహ్ ఫత్తబిఊనీ, యూ షుడ్ ఫాలో మీ ఇఫ్ యూ వాంట్ లవ్ ఆఫ్ గాడ్. అది కండిషన్ ఇది. కానీ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం విశ్వసించేసి అంటున్నాం, కానీ నేను ఫాలో అయ్యే విషయం సెకండ్ అటెంప్ట్ మాత్రం చేయటం లేదు. ఈ ఫస్ట్ అటెంప్ట్, సెకండ్ అటెంప్ట్ అనేటువంటి కాన్సెప్ట్ గుర్తుపెట్టుకుంటే ఇందులో ఒకటే కాదు, ప్రతి లైఫ్లో ప్రతి వ్యవహారం కూడా మన సక్రమంగా సాగుతుంది. సో మనము మీరు అడిగిన ప్రశ్నకి ఇక్కడ మనలో క్యారెక్టర్ మార్పు రావాలంటే ఫస్ట్ అటెంప్ట్ అయినటువంటి తౌహీద్ రిసాలత్ ఆఖిరత్ మనం విశ్వాసాలు కలిగి ఉన్నాం. సెకండ్ అటెంప్ట్ వాటి డిమాండ్స్ని కూడా మనం పాటించడానికి సిద్ధపడాలి, ప్రయత్నం చేయాలి, సతతం కృషి చేస్తూ ఉండాలి. ఇదండి విషయం. అది చేసినప్పుడు ఏమవుతుందంటే మన క్యారెక్టర్, బ్రహ్మాండమైన క్యారెక్టర్ తయారవుతుంది. సార్, అలా అయితే ఆచరణ ఎలాగైనా ఉండని, విశ్వాసం మాత్రం బలంగా ఉండి షిరిక్ చేయకుండా ఉంటే అతను సఫలమైనట్టేనా? ఎందుకంటే నేను హదీస్లో చదివాను, ఇప్పుడు దేవుడు ఒక్కడని నమ్మి చిట్ట చివరి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అని ప్రకటించి షిరిక్ చేయకుండా ఉంటే అతను కూడా స్వర్గానికి వెళ్ళిపోతాడని. మరి దీని గురించి ఏ విధంగా చూడాలి సార్? మీరు చెప్పినటువంటి విషయం చాలా కీలకమైందండి. అది ఒక్క ముస్లింలలోనే కాదు, ఇది క్రైస్తవుల్లో, యూదుల్లో, చాలా మత వర్గాల్లో ఈ కాన్సెప్ట్ ఉంది. ఏంటి? ఒక బిలీఫ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఆ బిలీఫ్ అనేది ఉంటే చాలు, ఆ తర్వాత ఎన్ని దుర్మార్గాలు చేసేసినా దేవుడు క్షమించేస్తాడు అనేటువంటి భావన అందరిలో ఉందండి. ఇది
అయితే దీనికి సంబంధించి ఖురాన్ ఏమంటుంది అనేది మనం చూడాలి. అలాగే హదీస్ ఏమంటుంది అది కూడా మనం చూడాలి. ఇది సీరియస్ మ్యాటర్. ఇది తర్వాత కామన్ సెన్స్ మెయిన్ ఇక్కడ. మీరు కామన్ సెన్స్ ప్రకారంగా ఆలోచిస్తూ వెళితే విషయం మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఓకే. ఎందుకంటే మనిషిని తయారు చేసింది పరమేశ్వరుడైన అల్లా, రైట్? మనిషి ఒక సిస్టమ్ అనుకుందాం, ఒక కంప్యూటర్ సిస్టమ్ మనం వాడుతుంటాం కదా, ల్యాప్టాప్ లాంటి ఒక సిస్టమ్, హ్యూమన్ బీయింగ్. ఈ సిస్టమ్ని ప్రాపర్గా ఆపరేట్ చేయటం సంబంధించి ఒక మాన్యువల్ ఇస్తాడు మనకి, అవునా కదా? మాన్యువల్ ఇస్తాడు. అదేవిధంగా ఈ సిస్టమ్ని తయారు చేసిన వాడు కూడా ఒక మాన్యువల్ ఇచ్చాడు. ఆ మాన్యువలే మన ధర్మగ్రంథాలు. ఈ ధర్మగ్రంథాల పరంపరలో ఫైనల్గా వచ్చింది ఖురాన్, రైట్? అయితే ఇప్పుడు ఖురాన్ గ్రంథం ఏదైతే చెప్పిందో అది కామన్ సెన్స్కి వ్యతిరేకంగా ఉంటుందా, అనుకూలంగా ఉంటుందా? అనుకూలంగానే ఉండాలి. ఎందుకంటే కామన్ సెన్స్ డిజైన్ చేసింది కూడా ఎవరు? ఆ పరమేశ్వరుడు అయినా అల్లాయే. కాబట్టి ఇక్కడ కామన్ సెన్స్ చెప్పిన మాటకి ఖురాన్ చెప్పిన మాట మ్యాచ్, హదీస్ చెప్పిన మాట మ్యాచ్ అవుతూ వెళుతున్నప్పుడు మాత్రం అది కరెక్ట్. అది ఎక్కడైతే కాంట్రడిక్ట్ అవుతుందో అది రాంగ్ అవుతుంది. అది ఇది ఒక సూత్రం కింద మనం జ్ఞాపకం పెట్టుకోవాలి. ఇప్పుడు ముఖ్యంగా క్రైస్తవుల్లో ఒక విశ్వాసం ఉంది. ఏమంటారంటే యేసు నా పాపాల నిమిత్తం తన ప్రాణం పెట్టేశాడు, నా కోసం రక్తం చిందించాడు అని విశ్వసిస్తే మీకు రక్షణ ఉంటుంది. ఆ తరువాత మీ వలన ఎన్ని పాపాలు జరిగిపోయినా కూడా మీ పాపాల కోసం యేసు ప్రాణం పెట్టేశారని మీరు నమ్మారు కాబట్టి ఇక మీకు ఎలాంటి శిక్ష ఉండదు. రోమా పత్రిక 8వ అధ్యాయం 1వ వాక్యంలో కూడా ఈ భావాన్ని ఇచ్చేటువంటి ఒక ప్రయోగం ఉంది. క్రీస్తు యందున్న వారికి ఏ శిక్షా విధియు లేదు. చూడండి ఎలా ఉందో. అయితే యాక్చువల్గా అక్కడ చెప్పిన సెన్స్ వేరండి, దాన్ని ప్రజలు తీసుకున్న సెన్స్, ప్రచారం చేసే సెన్స్ వేరేగా ఉంది. అదేవిధంగా ఖురాను హదీస్లో కూడా, ముఖ్యంగా హదీస్లో చెప్పినటువంటి సెన్స్ వేరు, ఇక్కడ మనం తీసుకుంటున్న సెన్స్ వేరు. ఫస్ట్ చూడండి, కామన్ సెన్స్ ప్రకారంగా ఆలోచిస్తే ఒక 2 స్టేట్మెంట్స్ ఇస్తాను, ఎందులో న్యాయబద్ధత ఉందనేది మీరు ఆలోచించండి. ఒక వ్యక్తి దేవుణ్ణి సపోజ్ నమ్మలేదు, అంటే న్యూట్రల్, తిరస్కారి కూడా కాదు. నమ్మలేదు అంటే ఇక్కడ తిరస్కార్య, న్యూట్రల్ అంటే న్యూట్రల్, దేవుడు విషయం నాకు తెలియదండి, ఓకే. కానీ చాలా మంచి పనులు చేశాడు, చాలా త్యాగశీలి, తనకున్న ఆస్తి అంతా పేదలు పంచిపెట్టేశాడు, తాను సుఖపడలేదు, అందరికీ సుఖాన్ని ఇచ్చాడు, ఈ విధంగా జీవితం గడిపాడు. ఆ వ్యక్తి మరణించిన తర్వాత ఎక్కడికి వెళ్తాడు అని అడిగితే, జనరల్గా ప్రజలను అడిగితే అందరూ చెప్పే సమాధానం ఏంటో ఒకసారి మీరు గమనించండి. అలాగే రెండవ వ్యక్తి ఉన్నాడు, అతడు దేవుడు నమ్ముకున్నాడు, చాలా నిష్టగా ఉన్నాడు, 5 పూట్ల ప్రార్థన చేశాడు, తౌహీద్ నమ్మాడు, షిర్క్ చేయలేదు, ఇవన్నీ చేశాడు. కానీ చాలా దుర్మార్గంగా ప్రవర్తించాడు ఇతరుల పట్ల, తన భార్య పట్ల, పిల్లల పట్ల, తర్వాత ఇతరుల పట్ల చెడు చూపు, చెడు ఆలోచనలు, ఇవన్నీ కూడా అవలంబించాడు, చనిపోయాడు. ఇప్పుడు దేవుడు నిజంగా న్యాయకారి అయితే ఎవడిని దండించాలి, ఎవడిని సన్మానించాలి అని అడిగామనుకోండి, వచ్చే సమాధానం ఏంటి చెప్పండి? ఇంకా తప్పు చేసే వాళ్ళని దండించాలి. యాక్చువల్లీ ఏం చెప్తుంది ఈ మాట? ఏం చెప్తుంది ఈ మాట? కామన్ సెన్స్. మీరు ఎలా చెప్తున్నారు ఈ మాట? మీ కామన్ సెన్స్ చెప్తుంది ఇది, అవునా? నెంబర్ 1 కామన్ సెన్స్, జ్ఞాపకం పెట్టుకోండి. కామన్ సెన్స్ ఇలా చెప్తున్నప్పుడు, ఇప్పుడు ఇందాక ఏదో హదీస్ ఏదో అన్నారు కదా మీరు, అవును, హదీస్ ఏమంటుంది చెప్పండి. ఇప్పుడు హదీస్లో ఏముందంటే క్లియర్ కట్గా, ఇప్పుడు బుఖారీ ముస్లింలో కూడా నేను చదివాను, ఎవరైతే దేవుడు ఒక్కడే అని నమ్మి మరియు చిట్టచివరి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అని ప్రకటించి షిరిక్ చేయకుండా ఉంటే చివరికి, అంటే ఇతను ఎన్ని తప్పులు చేసినా కూడా అతను ఆ తప్పుకు శిక్ష పడుతుంది వీడికి, తర్వాత చివరికి తన గమ్యస్థానం స్వర్గమే అని నేను చదివాను సార్ హదీస్లో. ఇప్పుడు దీన్ని మీ కామన్ సెన్స్ ఏమంటుంది అంటే, ఒక ఎఫర్ట్ పెట్టాడు. చూడండి, పాపాలను తప్పించుకోవడానికి ఎఫర్ట్ పెట్టాలి, చాలా బలమైనట్టు. ఒక అమ్మాయి చాలా ఆకర్షిస్తుంది, ఇంకా ఆకర్షించడమే కాదు, ఆవిడ అటాక్ కూడా చేస్తుంది. అయినప్పటికీ కంట్రోల్ చేసుకోవాలంటే ఎంత ఫోర్స్ పెట్టాలి చెప్పండి తన మనసుపై. ఒకవైపు అలాంటి వ్యక్తి, రెండో వైపు ఏంటంటే ఇంకా అతడు ఇతరులకు ఇష్టం లేనప్పుడు కూడా తన మనోవాంఛలు బలవంతంగా తీర్చుకున్నాడు. ఆ ఇద్దరు సమానం అవుతారు చెప్పండి? సమానం కాదు. కేవలం బికాస్ ఆఫ్ ఇంత దుర్మార్గం చేసినప్పటికీ కేవలం దేవుడు ఉన్నాడని నమ్మాడు, షిరిక్ చేయలేదు కాబట్టి స్వర్గానికి వెళ్ళిపోతాడు. పాపం ఇంత ఎఫర్ట్ పెట్టి కేవలం దేవుడిని నమ్మలేదు కాబట్టి నరకానికి పోతాడు అనేది
మీ న్యాయ దృష్టికి ఎలా అనిపిస్తుంది? అంటే ఇతనికి శిక్ష పడుతుంది సార్, శిక్ష పడడం లేదు. అటు సమాధిలో శిక్షలు ఉంటుంది ఇలాంటి వ్యక్తులకి, అవును, అటు నరకంలో కూడా శిక్షలు భారీ స్థాయిలో ఉంటాయి. ఉంటాయి కదా. శిక్ష పడిన తరువాతనే వీళ్ళు స్వర్గానికి అని దాని యొక్క అర్థంలో ఓకే తీసుకోవచ్చు ఓకే. సార్. మరి వాట్ అబౌట్ ఫస్ట్ పర్సన్? నేను చెప్పినవాడికి వాడు ఎంతకాలం ఉంటాడు అంటే ఏమంటారు దానికి కొన్ని, చెప్పండి. అంటే ఇంతకాలం అని మనం చెప్పలేము కదా సార్. పోనీ ఎంతకాలం పెట్టాలని చెప్పండి. చాలా ఎఫర్ట్ పెట్టాడు తన క్యారెక్టర్ కాబట్టి, చాలా ఎఫర్ట్ పెట్టాడు. కేవలం దేవుడు అనే విషయం దాన్ని తిరస్కరించలేదు పాపం. ఆయన ముందు రాలేదు, నమ్మలేదు. ఆ మాత్రం దానికి ఆయనకి ఏంటి శిక్ష మీ ప్రకారంగా? ఇక మీరే చెప్పాలి ఇంకా దానికి. మీకేమనిపిస్తుంది చెప్పండి. ఇప్పుడు సార్ ఇప్పుడు సార్ కామన్ సెన్స్ ఏమంటుంది అని చెప్పండి ఇక్కడ. ఎందుకంటే కామన్ సార్ అతను శిక్షించాలా, ఎంత కంపల్సరీ శిక్షించాలా. దేనికి శిక్షించాలి? వాడు చేసిన తప్పులకి. దేవుడు నమ్మాడు, ప్రవక్త చిట్టచివరి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం నమ్మినాడు, కానీ చేసినన్ని పనికిమాల పనులు చేశాడు. ఓకే, అది క్లియర్ అయిపోయింది సార్. అది ఓవర్, దాని గురించి మాట్లాడటం లేదు. నేను మాట్లాడుతున్నది ఈ విశ్వాసంలో లేకుండా చాలా కఠోరమైన శ్రమతో ధర్మాచరణ మతలబ్ నైతికంగా ప్రవర్తించిన వ్యక్తి, మానవతా విలువలతో ప్రవర్తించిన వ్యక్తి. అవును, ఇది నా నెక్స్ట్ క్వశ్చన్. అది దానికి మీరు జవాబు. అదే ఆయనకి ఎంతకాలం శిక్ష విధించాలి? ఎంతకాలం ఆయన మొత్తం ఎటర్నల్ శిక్షను ఆయనకి, లేకపోతే కొంతకాలం శిక్ష? మీ స్టడీ ఏం చెప్తుంది చెప్పండి. ఇప్పుడు నా దృష్టిలో అతను అసలు అలాంటి వాళ్ళలో ఒక 2 టైప్ ఆఫ్ ఉంటారు సార్. అసలు దేవుడే లేడు, ఏమీ లేదు అని మంచి ఆచరణలు కలిగిన వ్యక్తులు వేరు, అసలు ఇతను దేవుడు కాడు, వేరే అతను దేవుడు. అదే సార్ నేను చెప్పేసాను ఒక విషయం. నెంబర్ ఆఫ్ పీపుల్ ఉన్నారు. నేను చెప్పేది ఒక పాయింట్ దగ్గర ఆగండి. ఒక వ్యక్తి దేవుడి గురించి నేను పట్టించుకోలేదు సార్. లేడు అని కూడా చెప్పలేదు, ఉన్నాడని కూడా చెప్పలేదు, న్యూట్రల్ గా ఉన్నాడు, చాలా త్యాగశీలతో జీవితం గడిపాడు. నా కామన్ సెన్స్ ప్రకారం అయితే అతను స్వర్గం లభించాలి, స్వర్గం లభిస్తుందని నేను అనుకుంటున్నాను. అంతే ఆగండి అక్కడికి. ఓకే, అది మన క్లారిటీ రావాలి. దేవుడు అంటే దుర్మార్గుడు కాదు. ఎగ్జాక్ట్ అది సార్, ఇలాగ ఆలోచించాలి మనం. ఎస్. ఎందుకంటే అల్లా తాలా ఏమంటున్నాడు ఖురాన్లో, అఫలా తాఖిలూన్ అఫలా యతదబ్బరూన్, మీరు ఆలోచించరా, మీరు గమనించరా అని అల్లా క్వశ్చన్ చేస్తున్నాడు. ఇలా క్రాస్ క్వశ్చన్ చేయవచ్చా, ఇదేంటండి ఇలా అడుగుతున్నారు అనుకోకూడదు. అల్లా స్వయంగా క్వశ్చన్ చేయమంటున్నాడు. అది కాబట్టి ఇక్కడ మనం ఈ విషయాలు కొన్ని తెలుసుకున్నాం. ఇక కేవలం విశ్వాసం ఉంటే చాలు, షిర్క్ చేయకుండా స్వర్గానికి వెళ్ళిపోతారంటున్నారు కదా. రైట్. ఇప్పుడు ఆ విశ్వాసము ఏదైతే మనం చెప్తున్నామో, ఆ విశ్వాసము కేవలం విశ్వాసం ఉంటే సరిపోతుందా? దానికి సత్కర్మలు తోడవుతేనే అది విశ్వాసం పరిపూర్ణ అవుతుందా అనేది క్వశ్చన్. ఇప్పుడు అవును, దానికి ఖురాన్ ఏమంటుంది అనేది ప్రశ్న. నెంబర్ 1 సూరే బఖరా 93, అంటే 2:93. 93. ఇప్పుడు చూడండి, ఇందులో కుల్ బిసమా యఅమురుకుం బిహి ఈమానుకుం ఇన్ కుంతుం ముమినీన్. చాలా స్పష్టంగా దేవుడు అంటున్నాడంటే, ఓ ప్రవక్త వారిని ప్రశ్నించు, మీరు విశ్వాసులే అయితే ఈ విశ్వాసం మీ చెడ్డ పనులను ప్రేరేపించే మీ విశ్వాసం చాలా చెడ్డది. విశ్వాసం చెడ్డది అంటే తప్పుడు పనులు చేయమని ప్రోత్సహించే మీ విశ్వాసం ఏంటంట? చెడ్డది. మీరు విశ్వాసం అనే ఒకటే విన్నాం మనం. చెడ్డ విశ్వాసము అని ఎప్పుడైనా విన్నారా? ఇప్పటిదాకా ఎప్పుడైనా విన్నారా మీరు? విశ్వాసం అంటున్నాం మనం. ఈమాన్ అన్నారు. బిసమా ఈమానుకుం. బిస ఏంటిది? ఇంత చెడ్డ విశ్వాసం ఏంటి మీది? మిమ్మల్ని చెడు పనులు ప్రోత్సహిస్తుంది అని ఖురాన్ ప్రశ్నిస్తుంది ఇక్కడ. అంటే నిజంగా విశ్వాసి అయితే అతడు ఏం చేయాలి? చెడ్డ పనులు చేయాలి, మంచి పనులు చేయాలి? విశ్వాసం అంటే ఇంకా మంచి పనులు చేస్తాడు. మంచి పనులు చేయాలి. మంచి పనులు చేయడానికి బదులు చెడు పనులు చేస్తుంటే అతని విశ్వాసం ఏ విశ్వాసం ఉండదు? మంచి విశ్వాసం, చెడ్డ విశ్వాసమా? చెడ్డ విశ్వాసం. అంతే అయిపోయింది అక్కడ. కాబట్టి ఒక చెడ్డ విశ్వాసం కలిగినటువంటి వ్యక్తి ఒక మంచి స్వర్గాన్ని పొందగలడా? పొందలేడు సార్. అంతే. ఇప్పుడు విశ్వాసం ఉండి పనికిమాలిన పనులు చేసిన వాళ్ళందరూ స్వర్గానికి పోతారంటే అది కాదు కదా. ఇది విషయం. కాబట్టి కేవలం విశ్వాసం ఉంటే పర్లేదు, తప్పుడు పనులు చేసినా పర్లేదు, స్వర్గానికి వెళ్ళిపోతామని ఏదో హదీస్లో ఉందని మీరు అంటున్నారు కదా. కానీ హదీస్లో ఉంది, అది ఏ ఉద్దేశం? దాని
దాని యొక్క కాంటెక్స్ట్ వేరది. అవును. ఇప్పుడు కామన్ శిక్షలు కంపల్సరీ సార్. నేను చెప్పేదంటే వాళ్ళ శిక్షలు కంపల్సరీ. ఎందుకంటే హదీస్లో ఇంకో విషయం కూడా ఉంది. మీరు మూత్రం పోసేటప్పుడు మీరు ఇష్టారాజ్యంగా మీ బట్టలపైన మీ కాళ్ళపైన ఆ విధంగా పోసుకున్నా కానీ వారికి మన సమాధిలో కూడా శిక్షలు ఉన్నాయని క్లియర్ కట్గా ఉంది సార్. ఇంచ్ టు ఇంచ్ తప్పు చేయకూడదని క్లియర్ కట్ వార్నింగ్స్ ఉన్నాయి. ఒకవేళ తప్పులు చేస్తే వాళ్ళకి ఇంచ్ టు ఇంచ్ శిక్షలు పడతాయని వార్నింగ్స్ కూడా ఉన్నాయి. కానీ ఇక్కడ షిర్క్ చేయకూడదు. ఇప్పుడు పాయింట్ ఏంటంటే షిర్క్ చేయకుండా ఈమాన్ కలిగి ఉండి షిర్క్ చేయకుండా ఉంటే చివరికి స్టార్టింగ్ కాదు, చివరికి ఎప్పుడో అంటున్నారు కదా. అదే ఒక వ్యక్తి దీనికి ఆపోజిట్ మళ్ళీ మాట్లాడుతున్నాం మనం. ఎక్కడ డిస్టర్బెన్స్ వస్తుంది, ఇక్కడ క్యారెక్టర్ లూజ్ ఎక్కడ అయ్యింది అని పాయింట్ అండి ఇక్కడ. ఎప్పుడైతే నేను ముస్లిం అండి, నేను అల్లాహ్ని నమ్మాను, నేను షిర్క్ చేయలేదు, నేను ఎన్ని పాపాలు చేసినా కూడా దేవుడు ఎట్టకేలకు స్వర్గంలో వేస్తాడు. ఒకవేళ నేను పెద్ద పెద్ద నేరాలు చేస్తే దేవుడు కాల్చి తర్వాత స్వర్గంలో వేస్తాడు. అల్టిమేట్ నేను వెళ్ళాల్సిన స్వర్గంలో కదా. ఈ హామీ ఏం చేస్తుంది, నా క్యారెక్టర్ని కొలాప్స్ చేసేస్తుంది. అలాంటి హామీ ఖురాన్ ఇవ్వటం లేదు, హదీస్ కూడా ఇవ్వటం లేదు. అది మనం డిజైన్ చేసుకున్నాం తర్వాత వచ్చినటువంటి కార్యక్రమం. ఆ హామీ ఇచ్చినప్పుడు హెచ్చరికలు కూడా ఇచ్చింది కదా సార్. అదే సార్, హెచ్చరికలు కూడా హెచ్చరికలు జారీ చేసిన ఫైనల్ పాయింట్ ఒకటేనండి, మీరు శాశ్వత నరకంలో ఉండరు. మీ ఫ్రీడమ్ అయిపోయింది. ఇక్కడ వేరే వాడు మాత్రమే శాశ్వత నరకంలో ఉంటాడు. ఇది 1,00,000 హెచ్చరికలు చేసుకునేవ్వండి. ఫైనల్ ఏంటి, మీరు వెళ్ళి స్వర్గానికి కదా. ఇది ఏం చేస్తుంది, క్యారెక్టర్ కొలాప్స్ చేస్తుంది. దీన్ని ఖురాన్ అంగీకరించడం లేదు. ఒక వాక్యం, నెక్స్ట్ వాక్యం చూడండి మళ్ళీ 5వ అధ్యాయము 61వ వాక్యం. ఇందులో అల్లాహ్ తఆలా చెప్తున్నాడు, వారు మీ వద్దకు వచ్చినప్పుడు, ఎవరు అక్కడ ఉన్నటువంటి కొంతమంది ప్రజలు మీ వద్దకు వచ్చినప్పుడు ఏమంటున్నారు, మేము విశ్వసించాము అని అంటున్నారు. ఇప్పుడు అల్లాహ్ ఏమంటున్నాడు, వాళ్ళు అంటున్నారు విశ్వాసంలో మేమని, కానీ అల్లాహ్ వాళ్ళ గురించి వాళ్ళు మీ దగ్గరకు వచ్చినప్పుడు అవిశ్వాసంతోనే వచ్చారు, వెళ్ళేటప్పుడు కూడా అవిశ్వాసంతో పోయారంటున్నాడు. ఇదేంటి, మేము విశ్వాసులని వాళ్ళు చెప్తుంటే అల్లాహ్ ఏమంటున్నాడు, వాళ్ళు విశ్వాసులు కారంటున్నాడు ఏంటి అని, ఇక్కడ వాళ్ళు తిరస్కారాలు అంటున్నాడు ఏంటి అనే క్వశ్చన్ వస్తుందా లేదా? దీనికి సమాధానం, వాళ్ళు ఎందుకు విశ్వాసం, వాళ్ళు కుఫర్లో ఉన్నారు, వాళ్ళు తిరస్కారులు అని అల్లాహ్ ఎందుకు చెప్తున్నాడు అనేది పాయింట్ ఇక్కడ. ఎందుకంటే వారిలో చాలామంది నువ్వు చూస్తావు, వారు వేగిరపడుతూ ఉంటారు. ఏ విషయాల్లో వేగిరపడుతూ ఉంటారు, పాప కార్యాల్లో, దౌర్జన్యంలో, ఒకరి సొమ్మును స్వాహా చేయటం, అక్రమంగా సొమ్మును స్వాహా చేయటంలో. ఈ 3 పనులు, ఇది కర్మలా కాదా? ఈ 3 కర్మలు చేస్తున్న కారణంగా అల్లాహ్ వారిని ఏమంటున్నాడు, వారు విశ్వాసులు కారు అంటున్నాడు. మేము విశ్వాసులం కాదు అన్నందుకు విశ్వాసులు కారు అంటున్నాడా? మేము విశ్వాసులే అని చెబుతూ చెడు పనులు చేసినందుకు మీరు విశ్వాసులు కారు అంటున్నాడా? మేము విశ్వాసులే అని చెబుతూ చెడు పనులు చేసే వాళ్ళని అవిశ్వాసులు అంటున్నారు. అది సంగతి. ఇప్పుడు చెప్పండి, ఇప్పుడు మన ముస్లింలందరూ కూడా గ్యారంటీ ఇచ్చేసారు మీరంటే, ఐ మీన్ అదేదో హదీస్ ఉంది అది ఉందని చెప్పేసి ఒక గ్యారంటీ ఇచ్చేసారు. అది గ్యారంటీ అంటే హెచ్చరికలు ఉన్నాయి కదా సార్. ఎన్ని 1,15,000 హెచ్చరికలు ఉండనివ్వండి, అల్టిమేట్ ఏంటి, నరకండి మీరు బయటకు వస్తారు. అయిపోయింది అంతే. మీ 1,00,000 హెచ్చరికలు చేసినా అదేం పనిచేయవు, మీరు బయటకు వచ్చేస్తారు. అవును బయటకు వచ్చేస్తాను, అయిపోయింది. ఇంకా నాకు హెచ్చరికలు, మీరు ఎన్ని హెచ్చరికలు చేసినా నా మీద ఏం పనిచేయవు. ఎందుకు, అల్టిమేట్గా నాకు స్వర్గమే. కానీ ఇక్కడ ఉండండి, ఇప్పుడు ఖురాన్ ఏం చెప్తుంది చూడండి. ఇక్కడ మన ఈ డిస్కషన్ ఉంది. ఇప్పుడు ఖురాన్లో అల్లాహ్ తాలా వారు విశ్వాసులు కారు అని ఎందుకు అంటున్నాడు, వారిలో ఉన్నటువంటి దుష్కర్మల కారణంగా మేము విశ్వాసులు కాదు అన్నందుక. ఇప్పుడు దుష్కర్మలు ఉన్నందుకే అతను వాళ్ళని అవిశ్వాసం అన్నాడు, అయిపోయింది. ఇప్పుడు మనం ఏమంటున్నాం, ఒక వ్యక్తి అవిశ్వాసి అంటే ఎప్పుడవుతాడు అవిశ్వాసి అంటే, ఆయన ప్రకటించాలి, నేను విశ్వాసిని కాదు, నేను అల్లాహ్ నమ్మటం లేదు, అవిశ్వాసి. నేను ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం విశ్వసించడం లేదు, అవిశ్వాసి. నేను పరలోకాన్ని విశ్వసించడం లేదు, అవిశ్వాసి. నమాజ్ చేయక్కర్లేదు, ఉపవాసం ఉండక్కర్లేదు అంటే అవిశ్వాసి. ఇదంతా మనకు తెలుసు కదా. కానీ వాళ్ళ అంటున్నందుక లే 3 ప్రత్యేకమైన చెడు కర్మల గురించి చెప్తున్నాడు అల్లాహ్ అక్కడ. చెడు కర్మల గురించి చెప్తున్నాడు, అది సంగతి. కాబట్టి ఇక్కడ ఖురాన్ని మనం డీప్గా స్టడీ చేయాలి. ఖురాన్ ప్రకారంగా ఒక వ్యక్తి విశ్వాసిని అని చెప్పుకుంటూ కూడా ఒకవేళ చెడులు ఆచరిస్తే వారు పాపులు అంటం లేదు, అవిశ్వాసులు అంటున్నాడు దేవుడు. అది పాయింట్ అండి ఇక్కడ. వారు పాపులు అన్నారు కూడా నో ప్రాబ్లం, విశ్వాసే కానీ పాపి. కానీ అల్లాహ్ ఇక్కడ ఉన్నాడు, మీరు విశ్వాసులే కాదు అంటున్నాడు. ఇది చాలా పెద్ద విషయం అండి. తర్వాత ఇంకా ఉన్నాడు, వారి పండితులు మతాచార్యులు వారిని చూడండి ఎందుకు ఆపలేదు అన్నాడు. ఏ విషయం నుండి, వారు పాపిష్టి మాటలు, వారు చెడు పనులు చేయకుండా వారి పండితులు ఎందుకు ఆపలేదు అని ప్రశ్నిస్తున్నాడు. ఇక్కడ కూడా వారు అల్లాహ్ని తిరస్కరించారు,
వాళ్ళని ఎందుకు ఆపలేదు? వారు ముహమ్మద్ శ్వాసం తిరస్కరించారు, ఎందుకు ఆపలేదు? వాళ్ళు పరలోకాన్ని తిరస్కరించారు, ఎందుకు ఆపలేదు అంటున్నాడా? చెడు పనులు చేయకుండా ఎందుకు ఆపలేదు అంటున్నాడా? ఇప్పుడు చెడు పనుల గురించి కూడా కదా చెప్తున్నాడు చెప్పింది. చెప్తున్నాడు అది విషయం. ఇక ఫైనల్గా దేవుడు ఏమంటున్నాడు చూడండి, ఇక్కడ హెచ్చరిక ఏం చేస్తున్నాడు చూడండి. కాబట్టి ఇక్కడ పండితుల విషయంలో కూడా ఇక్కడ 3 విషయాలు ప్రధానంగా గమనార్హం అనమాట. ఏంటంటే, ఒకటి, వారు విశ్వాస ప్రకటన చేశారు. 2, దేవుడు ఏమంటున్నాడు, వారు అయినప్పటికీ వాళ్ళు అవిశ్వాసులు అన్నాడు. ఎందుకు? వాళ్ళు చెడ్డ పనులు చేశారు కాబట్టి. 2, 3, వాళ్ళ పండితులు ఆ పాపిష్టి పనుల నుంచి ఎందుకు ఆపలేదు అని కూడా అంటున్నాడు. కాబట్టి ఇక్కడ నేను విశ్వాసిని అనేటువంటి వ్యక్తి కానీ, ఆ విశ్వాస సమాజానికి చెందినటువంటి పండితులు కానీ చేయవలసిన పనులు ఏంటంటే, మీరు విశ్వాసం కలిగి ఉన్నారు, బాగానే ఉన్నారు, ఆ విశ్వాసం కోరేటువంటి మంచి పనులు మీరు ఎందుకు చేయలేదు, అలాగే మీరు ఎందుకు బోధించలేదు అని చెప్తున్నాడు. కనుక అల్టిమేట్గా ఏంటంటే, సత్కర్మలు చెయ్యకపోతే వారి విశ్వాసం చెల్లదు అనే విషయం ఈ వాక్యంలో చాలా స్పష్టంగా దేవుడు చెప్తున్నాడు. ఓకే, ఇది ఒకటి. ఇప్పుడు ఎవరైతే అసలు విశ్వాసం దేవుడు లేదు, దెయ్యం లేదు, ప్రవక్త లేరు, ఎవ్వరు లేరని మంచి క్యారెక్టర్తో జీవిస్తారు చివరి వరకు కూడా, వీళ్ళ పరిస్థితి ఏంటి? అక్కడ మనం వెళ్దాం. ముందు ఒకటి తేలాలి ఇక్కడ. ఏ విషయం తేలాలి? సత్కర్మలు లేనప్పటికీ కూడా విశ్వాసం చెల్లుబాటు అవుతుంది అనే ఏదైతే ఒక భరోసా ముస్లిం సమాజంలో ఉందో, ఆ భరోసా ఖురాన్ ఇస్తుందా, ఆ భరోసా మనం కల్పించుకున్నామా అనేది క్వశ్చన్ ఇక్కడ. ఇప్పటికి నేను మీకు 2 వాక్యాల మీద మాట్లాడాను. ఓకే, దీని తర్వాత మరి కొన్ని వాక్యాలు ఉన్నాయి, దానిని మనం రేపటి ఎపిసోడ్లో మాట్లాడుకుంటే బాగుంటుందనేది నా ఉద్దేశం. ఓకే సార్, ఖచ్చితంగా. సో ఈరోజు రంజాన్ సత్కర్మలు మరియు విశ్వాసం గురించి కూడా పూర్తిగా మేము వినడం జరిగింది. ఇంకా రేపటి ఎపిసోడ్లో దీనికి కంటిన్యూ చేస్తామని మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ, నా ఈ ప్రోగ్రాం కోసం వచ్చి చాలా మంచి విషయాలు తెలియజేసినందుకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్. ధన్యవాదాలు. వాలేకుమ్ సలాం వరహమతుల్లాహి వబరకాతుహు.